ఓం శ్రీ సనారి విశ్వేశ్వరాయ నమః. శ్రీ సనారి విశ్వేశ్వర సంవాదం. అంగ్రిమూలము గుదమునందంట చేసి అంగమరికాలు సంధిలో అణచిపెట్టి యోగదండంబు చంకలో నుంచి బిగిసి ఉన్న ముక్తాసనంబట యోగులకును అరికాలు మడిమను మూలాధార స్థానమునందు నొక్కిపెట్టి రెండవ అరికాలు మధ్యనందు ఉపస్థమును అణిచిపెట్టి యోగదండమును చంకనందు బిగించి పట్టుకొని ఉండటాన్ని ముక్తాసనము అని అంటారు హఠయోగ సాధకులకు. అలా ముక్తాసనము వేసుకొని కూర్చొని శరీరమునందు గల అవయవములన్నీ స్థిరత్వము చెందిన తరువాత శవము వలె యోగనిష్టయందు ఉండిన చెవినందు నాదము విస్తరించును. ఆ నాదము వినుచు అనేక దినములు గడుపువాడే ధీరుడు అనబడును దేవి. ఆధారమందున్న సాధారణముగాను ప్రాణంబు మేదిక గ్రాణగతిని పీడించి స్వాదిష్ట పీఠంబుపై పెట్టి మణిపూరకమునందు మలయజేసి ఆపైని తాలువందత్తించి కంఠమందాపుచు నాడులు నాజ్ఞమందు నిలగట్టి స్థిరమయ్య నేరు పందునుగని మూడు చూపులు గల మూర్తి నెరిగి కాలవేళల సమయముల్ కడను బెట్టి పాలనేత్రంబుగై కొని పాలు ద్రాగి వాయువు లుతించు యోగంబు చేయువారు హఠము సాధించునొక మఠములోన మూలబంధము ద్వారా మూలాధారము నుండి గాలిని ముక్కు ద్వారా నెమ్మదిగా పీడన చేస్తూ బయటికి వదలవలెను. ఆ తర్వాత ఉద్యాన బంధము వేసి స్వాదిష్టాన మణిపూరక స్థానములందు గాలిని కూడా పైకి పంపించి కంఠస్థానమునకు తీసుకువచ్చి కంఠమునందు జాలంధర బంధము ద్వారా వాయువును ఆజ్ఞాచక్రమునందు తీసుకువచ్చి నాడిని నిలిపి అక్కడ గల అంతర్నేత్రాన్ని చైతన్యపరుచుకొని అహోరాత్రులు పాలభాగమునందు గల నేత్రమునందు దృష్టి నిలిపి ఉంచిన సహస్రారము నుండి పాలధార వలె స్రవించును. దానిని గ్రహించి అనుభూతి చెందవలెను. ఇలా వాయువులను నియంత్రించి యోగమును చేయువారు హఠయోగ సాధనను చేయుదురు ఒక మఠములోను.